Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నందు మంగళవారం నాడు జనవాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరిస్తున్న తాడేపల్లిగూడెం నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ఇప్పుడు ఏమన్నా వివిడ్చర్లో కంప్లైంట్ వచ్చింది ఏంటంటే ఉద్యోగం ఇప్పిస్తారని డబ్బులు తీసుకున్నారంటే అదేమో సమాధానం చెప్పాలని విజయవాడ మొత్తం డేటా దగ్గర పెట్టుకోవాలి. సరే ఓకే థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ. ఆయనతో కూడా మాట్లాడండి క్వశ్చన్స్ చెప్తూ మాట్లాడు చాలా చెప్తా వచ్చిందంటే ఆయన ఎవరు రాలేదు మరి హలో ఓకే 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 తాడేపల్లిగూడెం వైసీపీ కార్యాలయంలో మాజీ రాష్ట్ర డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ మీడియా సమావేశం. ఈ నెల 23న రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గ్రామ సభలు నిర్వహించారు. గ్రామాలను అభివృద్ధి చేస్తానని చెప్పడం ఎంతో సంతోషం. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు జరిపి ఏదో ఆ గ్రామంలో ఉన్న సమస్యలను మొత్తం తీర్చేసినట్లు తీర్మానం చేశారు. స్థానిక నాయకులకు కలిసొచ్చే పనులు మాత్రం చేసే విధంగా వర్క్లు తయారు చేసుకున్నారు. ఒక రోజు ఇంచుమించు ఇచ్చారు. రెండో నెల వచ్చేటప్పటికి కొంతమంది పెన్షన్లు ఎగరగొట్టేశారు. ఇప్పుడు రేపు మూడో నెల పెన్షన్ మరి ఎంతమందికి ఇస్తారా ఏంటి అన్నది వాళ్ళ దయాదాక్షిణ్యం మీదుగా ఆధారపడినట్టుగా వాళ్ళ యొక్క సంకేతాలు కనపడతా ఉన్నాయి. ఇవాళ సూపర్ 6 అని ఊరించారు. దీనికి సంబంధించిన దిశానిర్దేశాలు ఏమీ ఇంతవరకు ఎవరు చెప్పలేదు. రకరకాలుగా అక్కడ ఉన్న ఇప్పుడు మంత్రులు వాళ్ళ స్థాయిలోనే ఎవరికి చూసినట్టుగా వాళ్ళు చెప్పేస్తూ ఉన్నారు. మరి ప్రజల్ని ఓట్లు వేసేటప్పుడు మీరు అందరూ ప్రతి ఒక్కరికి ఇప్పుడు అందరూ సాధారణ కుటుంబాలు ఏం ఆశిస్తారు? వాళ్ళ పిల్లల చదువు గురించి ఆలోచిస్తారు. వాళ్ళ పిల్లల చదువుకు కావలసిన ఏదో మనం అమ్మఒడి ఇచ్చాము, అమ్మఒడి వస్తున్నారు. కూటమి వస్తే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇచ్చేస్తూ ఉన్నారు. దానికి విస్తృతమైన ప్రచారం చేశారు. అక్కడ ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడ చేరిన పిల్లలకి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అన్నారు. అక్కడ 18 సంవత్సరాలు నిండిన మహిళలు ఆడపిల్లలు వస్తే వాళ్ళకి నీకు 1,500, నీకు 1,500, సంవత్సరానికి 18,000 అని వాళ్ళని పాపం ఆశ పెట్టారు. ఇవన్నీ కూడా పెన్షన్లు పెంచి ఎలాగైతే ఇస్తున్నారో అలాగే మనకు కూడా అన్నీ ఇచ్చేస్తారని ఆశపడ్డారు. ఇవాళ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులు
గత సంవత్సరం సెకండ్ క్వార్టర్ థర్డ్ క్వార్టరు డబ్బులు మార్చి జూన్ నెలలో ఇవ్వాల్సినవి ఎలక్షన్ కోడ్ సందర్భంగా డబ్బులు 7,500 కోట్లు నిలవబెట్టి ఈ అమ్మఒడి ఈ ఫీజు రీయింబర్స్మెంటు వసతి దీవెనకు సంబంధించిన డబ్బులన్నీ రెడీగా పెడితే ఇంతవరకు ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించిన డబ్బులు ఎవరికి ఒక నయా పైసా ఇవ్వలేదు, ఇస్తామని కూడా చెప్పట్లేదు. అలాగే వసతి దీవెన ఎక్కడ ₹1 కూడా ఎవరికి ఇవ్వలేదు. 0 వడ్డీ డబ్బులు పడలేదు ఇంతవరకు. అలాగే అమ్మఒడికి సంబంధించి కొండ నాలికి మందేస్తే ఉన్న నాలుగు ఊడిపోయినట్టుగా ఇంతవరకు ఆ అమ్మఒడి పథకం యొక్క తల్లికి వందనం పేరుతోటి ఏదైతే పథకం పేరు మార్చారో దాని ఇంతవరకు దానికి అతిగతి లేదు. సరే, ఆరోగ్యశ్రీలు అయితే హాస్పిటల్స్ చేతులు ఎత్తేసినాయి, వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఎక్కడ ఆరోగ్యశ్రీ డబ్బులు ఇవ్వట్లేదు. అంటే ప్రజల్ని కష్టాల్లో కడల్లో అంటారు, కష్టాల కడల్లోకి తోచేశారు. ఇటువంటి సందర్భంగా గ్రామ సభలు జరుగుతున్నాయంటే అందరూ ఆశపడ్డారు ఏంటంటే ముందు గ్రామాలు అభివృద్ధి చెందుతాయేమో అని ఆశపడ్డారు. ఇవాళ పెంటపాడు మండలంలో 5 గ్రామాలకు మాత్రమే కొన్ని ఎన్ఆర్జీఎస్లో శాంక్షన్ ఇచ్చారంట. అలాగే రూరల్ మండలంలో కూడా కొన్ని గ్రామాలకు మాత్రం ఇచ్చి ఇచ్చినవి కూడా వర్కులు ఎవరు చేసుకోవాలో ఆ చేసుకునే వాళ్ళు ఎవరికే ఏ కాంట్రాక్టర్కి ద్వారా చేయించారో ప్రజాప్రతినిధి నిర్ణయించి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇప్పించి ఆ కాంట్రాక్టరు ఆ నాయకుడు మధ్యలో మాట్లాడుకుని వర్కులు చేస్తారు తప్ప ఇంతవరకు గ్రామాలకు సంబంధించి ప్రజలు ఉత్సాహపడిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారు మాజీ ఉప ముఖ్యమంత్రి వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మనందరినీ కూడా 2 నెలలు అయినట్టుంది మనందరం కూడా కలిసి ఈ విధంగా కూడా మనం అందరం కూడా కలిసి కష్టసుఖాలు పంచుకునే విధంగా ఈ సభను ఏర్పాటు చేసినందుకు ఆయనకి మనందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మనకి ఎన్ఆర్జీఎస్ వర్క్స్లో మొత్తం మన మండలానికి వచ్చేటప్పటికి 5 విలేజ్లకి సంబంధించి ఇవ్వటం జరిగింది. మన ఇప్పుడు కొత్తగా వచ్చిన శాసనసభ్యులు 5 విలేజ్లు కాకుండా మనకు ఉన్నది 21 విలేజ్ కాబట్టి ఆ విలేజ్లు అన్నిటికీ కూడా ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మన పార్టీ కాదు మన జగనన్న కాలనీ అనే భావన లేకుండా అన్ని విలేజ్లకి కూడా ఇస్తే కనుక ఇప్పుడు ఒక ప్రభుత్వం వచ్చిందంటే అన్నీ చేయలేం, చాలా మట్టుకు చేసుకుంటూ వెళ్ళింది మన జగనన్న ప్రభుత్వంలో. అలాగే ఇప్పుడు కూడా మిగిలిన వర్కులు కానీ హౌసింగ్ లేఅవుట్లు కానీ హౌసింగ్ లోన్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే కొన్ని విలేజ్లో మాకు మండల తీర్మానం ఇచ్చినా సరే గ్రామంలో కూటమి ప్రభుత్వం వాళ్ళందరూ కూడా కలిపి చేయటానికి వీలు లేదు అని ఆపటం కూడా జరుగుతుంది. అది మంచి పద్ధతి కాదు. అది ఎవరైనా ఒకటే, పంచాయతీ సర్పంచ్ తీర్మానం ఇస్తున్నాడు, మండలం రీత్యా నేను తీర్మానం ఇస్తున్నాను, అయినా సరే రోడ్లు ఆపే పరిస్థితిలో ఉన్నారు ఈ రోజుని. అది మంచి పద్ధతి కాదు. గ్రామాభివృద్ధి కోరుకున్న వాళ్ళు ఎవరు కూడా అలాగ ఆప్ చేయరు. గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి, మండలాన్ని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకొని అది ఎక్కడ పొరపాటు జరుగుతుందో అక్కడ కొంచెం సరి చేసుకొని ముందుకు వెళ్లాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇస్కాన్ తాడేపల్లిగూడెం శాఖ నిర్వాహకులు మురళీనాథ్ శ్యామదాస ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం తాడేపల్లిగూడెం పట్టణం మాగంటి కళ్యాణ మండపంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించారు. రంగనాథ స్వామి, సుభద్ర, జగన్నాథ స్వామి వారికి వివిధ పళ్ల రసాలతో అభిషేకాలు, శ్రీమద్ భాగవత ప్రవచనం ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించారు.
స్థానిక పాతూర్ యూత్ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా ఉట్టికొట్టే కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కోలాటం, భజన కార్యక్రమం నిర్వహించారు. త్వరగా ఉట్టికొట్టే కార్యక్రమాన్ని ప్రారంభించాలి. ఈరోజు మన పాతూరులో శ్రీకృష్ణాష్టమి జన్మాష్టమి సందర్భంగా ఈరోజు జరుగుతున్నటువంటి ఈ ఉట్టుకొట్టే కార్యక్రమంలో గత 30 సంవత్సరాల ముందు నుంచే మేము పాతూరు యూత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం జరగడానికి ప్రతి ఒక్క పాతూరు యూత్ సభ్యులు కూడా, అలాగే పాతూరు యూత్ పెద్దల సహకారంతో మేము చిన్నప్పుడు ఉన్నటువంటి ఆ రోజుల్లో కూడా పాతూరు పెద్దల సహకారంతో మా మిత్రులందరం కలిసి ఎంతో ఘనంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ రోజు వరకు కూడా మా జూనియర్స్, మా సబ్ జూనియర్స్ కూడా ఇదే రకంగా ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా వాళ్ళు జరిపించడం కూడా ఎంతో ఆనందదాయకం. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి తమ్ముళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమాన్ని ఎక్కడ ఆగకుండా నిర్విరామంగా జరిపించాలని, అప్కమింగ్ మా పిల్లలు, మా మనవాళ్ళు కూడా ఇట్లాంటి కార్యక్రమాన్ని కూడా జరిపించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నబీ కానీ, మన రాజేష్ కానీ, అడ్గల్ సురేష్ కానీ, ఇలాగ ఉన్నటువంటి ప్రతి ఒక్క మిత్రులందరికీ కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆశీర్వచనాలు ఉండాలని కోరుకుంటూ జై శ్రీకృష్ణ. ఈరోజు మా పాతూరు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతాయి. దానిలో భాగంగా ఈ సంవత్సరం కూడా ఎంతో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు ఏర్పాటు చేయడం, ఇక్కడ పొద్దునుంచి కష్టపడినటువంటి పాతూరు సభ్యులకి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా కృష్ణాష్టమి వేడుకలు అంటే ఉట్టుకొట్టి కార్యక్రమం చిన్నపిల్లలందరికీ కూడా ఎంతో పండగ వాతావరణం. ఈ కార్యక్రమం పాల్గొన్న చిన్నారులందరికీ కూడా కృష్ణుడు శుభాశీస్సులు ఇవ్వాలని, అలాగే ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి పెద్దలకి అందరికీ కూడా ధనబాబు గారికి కానీ, గంటా బ్రదర్స్ కానీ, అలాగే నీలం సురేష్ గారికి కానీ, అలాగే చిక్కాల రాఘవేంద్రరావు గారికి కానీ, సురేష్ గారికి కానీ, అలాగే రాంబాబు గారికి కానీ, అలాగే పొద్దుంచి కష్టపడిన యువకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ కృష్ణుడి యొక్క ఆశీస్సులు మా పాతూరు సభ్యుల మీద, చిన్నారుల మీద ఉండాలని, కృష్ణుడు ఏ విధమైనటువంటి బోధనలు అయితే చేశాడో ఆ బోధనలను ఆచరణలో పెట్టి మనందరం కూడా కృష్ణం వందే జగద్గురు అన్నట్టు జ్ఞానంతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో మనందరం ఉండి ఆ కృష్ణుడి యొక్క ఆశీస్సులతో ఉండి మనం పాతూరు ఆధ్వర్యంలో ఏ ఆధ్యాత్మిక కార్యక్రమం చేసినా కానీ, అటు బలశ్రమ గుడి ఉత్సవాలు కానీ, ఇటు వినాయక చవితి ఉత్సవాలు కానీ, అలాగే ఏ కార్యక్రమం చేసినా కానీ మనం తాడేపూడెం పట్టణానికే మనందరం ఆదర్శంగా ఉంటామని, అలాగే భవిష్యత్తులో కూడా ఎలాగే ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా పాతూరులో వేయించేసి ఉన్నటువంటి కనకదుర్గమ్మ ఆలయం వద్ద పాతూరు యూత్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు ప్రతి సంవత్సరం కూడా వైభవంతంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా
ఉట్టుకొట్టే కార్యక్రమం అనంతరం కోలాటం, కేతలివారి కోలాటం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి దాతృత్వం వహించిన పెద్దలందరికీ కూడా ఆ శ్రీకృష్ణుడి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలని, అలాగే ఈ పాతూరు యూత్ జరిగే ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమం కానీ సేవా కార్యక్రమంలో కానీ పాతూరు యూత్ సభ్యులు ఎప్పుడూ ముందుంటారని, ఈ తాడేపల్లిగూడెం పట్టణంలో అన్ని సెంటర్లకి అన్ని యువకులందరికీ కూడా ఆదర్శంగా ఉంటారని తెలియజేస్తూ ఆ శ్రీకృష్ణుడి ఆశీస్సులు ఈ పాతూరు ప్రజలకి, అలాగే ఈ తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకి అందరికీ ఉండాలని కోరుకుంటూ తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్. ఈ రోజు ప్రత్తిపాడు గ్రామంలో హరిజనవాడలో కొత్తపేట నందు గౌరవ శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు వైరల్ డెంగ్యూ జ్వరాల వ్యాప్తి అరికట్టడానికి పంచాయతీ పారిశుద్ధ కార్మికులు బ్లీచింగ్ చల్లారు. ఎన్ని రాజకీయ ఒత్తిడులు ఎదురైనా మన దేశం కార్యక్రమాన్ని ఈ నెల 30వ నిర్వహిస్తామని ఆంధ్ర విద్యార్థి సంఘం అప్స్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాలూరి శివ, ఏవిఎస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి తురగా ప్రసాద్ స్పష్టం చేశారు. మంగళవారం తాడేపల్లిగూడెం ధన రెసిడెన్సీలో విలేకరుల సమావేశం నిర్వహించారు. అందరికీ నమస్కారం. నా పేరు పాలూరి శివ. నేను ఆంధ్ర విద్యార్థి సంఘానికి స్టేట్ వైస్ ప్రెసిడెంట్ని. ఈ నెల ఆగస్టు 30వ తారీఖున మన దేశం ప్రోగ్రాం అనేది మనం కండక్ట్ చేస్తున్నాము. ఈ మన దేశం ప్రోగ్రాం అనేది మన దేశభక్తిని చాటేలాగా మన మా తెలుగు తల్లి, వందే మాత్రం, జనగణమన ఈ 3 గీతాలాపన చేపించి విద్యార్థుల చేత చేపిద్దామని చెప్పేసి ప్రోగ్రాంతో మేము ఇది కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన తెలుగు సాంప్రదాయాలకు తగ్గట్టు అందరూ కూడా కల్చరల్ యాక్టివిటీస్తో మన ట్రెడిషనల్ తగ్గట్టుగా ఉండేలాగా ఈ ప్రోగ్రాం అనేది జరుగుతుంది. కానీ కొన్ని అవాంఛనీయ కారణాల వల్ల, కొన్ని ప్రలోభాల వల్ల, రాజకీయ ఒత్తిళ్ల వల్ల మేము అనుకున్న వెన్యూని కొంచెం మార్చడం అనేది జరిగింది. ఇలాంటి మంచి కార్యక్రమం చేస్తున్నా కూడా ఎంతోమంది దీనికి అడ్డుపడుతున్నారు. ఎంతమంది అడ్డుపడినా సరే ఈ ఆంధ్ర విద్యార్థి సంఘం చేసే ఈ కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లో ఆగదు. చెప్పిన డేట్కి, చెప్పిన టైంకి అదే విధంగా మేము తాడేపల్లిగూడెంలో చేసి చూపిస్తామని చెప్పేసి ఈ విధంగా నేను చెప్తున్నాను. ఎంతమంది ప్రలోభ చేసినా, ఎంత ఒత్తిడి తెచ్చినా సరే ఇలా ఈ ప్రోగ్రాం అనేది ఆగదు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి చూపిస్తామని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాము. ఈ ప్రోగ్రాంకి ఎటువంటి అవాంఛనీయ కారణాలు జరగకుండా కార్యక్రమాలని విజయవంతంగా చేసి మా ఆంధ్ర విద్యార్థి సంఘం నుంచి మేము ఏమైనా చేయగలం, విద్యార్థుల పట్ల మేము నిలబడగలం, దేశభక్తిని చాటగలం అనే కాన్సెప్ట్ మేము ముందుకెళ్తున్నాము. ఏదైనా చేసి చూపిస్తామో అదే మేము అనుకున్న తేదీకి, అనుకున్న టైంకి మేము ఇదే కార్యక్రమాన్ని అదే రోజున తాడేపల్లిగూడెంలో చేసి చూపిస్తామని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేయడం అనేది జరుగుతుంది. నా పేరు తురకా ప్రసాద్, ఆంధ్ర విద్యార్థి సంఘానికి రాష్ట్ర సంఘటనా కార్యదర్శిని. ఈ నెల 30వ తేదీన మన తాడేపల్లిగూడెంలో మన దేశం అనే ఒక కార్యక్రమం కూడా మనం నిర్వహించుకోవడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క విద్యార్థిలో దేశభక్తిని నింపాలి, సంస్కృతి సాంప్రదాయాలు కాపాడే ఉద్దేశంతోనే ఒక మంచి కార్యక్రమాన్ని మనం చేయడం కోసం పూనుకున్నాం. దానిలోనే వందే మాత్రం, మా తెలుగు తల్లి, జనగణమన ప్రస్తుత పరిస్థితుల్లో కూడా ఎక్కడా కూడా ఈ యొక్క గీత ఆలాపన కూడా జరగడం లేదు. అందుకోసంగా ప్రతి ఒక్క విద్యార్థులు కూడా వందే మాత్రం, మా తెలుగు తల్లి, జనగణమన పాడే విధంగా మనం కూడా ఈ కార్యక్రమం నిర్ణయించుకున్నాం. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని రాజకీయ వ్యక్తులు, కొందరు మేము జాతీయ భావజాలం కలిగే వ్యక్తులు అని చెప్పేసి కొందరు చెప్పుకుంటుంటారు బయట, మేము జాతీయ భావజాలం మేమే వాడిని. కానీ అటువంటి జాతీయ భావజాలం కలిగిన వ్యక్తులే ఇటువంటి జాతీయ భావజాలం చేయవలసిన ఈ కార్యక్రమం అడ్డుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఇది ఎంతవరకు సంబంధించిన నాకైతే అర్థం కావడం లేదు. దయచేసి ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ మా పని మమ్మల్ని చేసుకునే విధంగా సహకరిస్తారని చెప్పేసి ఈ కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లో ఎంతమంది అడ్డుపడినా సరే ఈ కార్యక్రమాన్ని తాడేపల్లిగూడెంలో నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం.
మంగళవారం హౌసింగ్ బోర్డ్ ఎంట్రన్స్ లో గల అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని పెద్ద ప్రసాదాలు సేకరించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.